సంబంధించిన వార్త ఇది. బంగారం వెండి ధరల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతూ ఉండటంతో సామాన్యులు కొనాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,62,500 రూపాయలు ఉండగా వెండి కిలో 2,61,444 రూపాయలు పలుకుతోంది. డాలర్ విలువ పతనం, అమెరికా టారిఫ్లు, ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో ధరలు లక్షకు దిగిరావడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక లాభాల కోసం గోల్డ్ ఎస్ఐపీలు ఉత్తమం అంటున్నారు గోల్డ్ అనలిస్ట్ నమస్వాయితో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. బంగారం వెండి ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియడం లేదు. తగ్గుతుంది అనుకునే లోపే మళ్ళీ పెరుగుతోంది, పెరిగింది కదా అనుకునే లోపే మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. ఈ హెచ్చు తగ్గులు అనేవి ఇంకా ఎంతకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ నమశివాయ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారానికి 1,60,000 62,000 వరకు ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర చూసుకున్న కూడా 2,60,000 వరకు ఉంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కూడా వారం రోజుల్లోనే పెరగడం తగ్గడము అనేది చూస్తున్నాము. ఈ విధంగా హెచ్చు తగ్గులు ఇంకా ఎంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది అంటారు? అంటే ఈ వోలటిలిటీ మాత్రం తొందరగా సమసిపోదండి. ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్ ఫేజ్ అంటాం దీన్ని. బాగా పెరిగి కరెక్ట్ అయింది కదా, ఈ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. బట్ ఈ హెచ్చు తగ్గులు అయితే ఇలానే ఉండే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఎందుకంటే రోజుకొక అనౌన్స్మెంట్ ట్రంప్ నుండి రావడము అది గ్లోబల్గా అనిశ్చితిలోకి నెట్టుతుంది. తర్వాత డాలర్ అనేది వీక్ అవుతుంది. సో డాలర్కి వీక్నెస్ భవిష్యత్తులో కూడా ఉంటుంది. కాబట్టి ఈ అనిశ్చితులు కొనసాగుతాయి. డాలర్ వీక్నంత కాలం కూడా బంగారం వెండికి సపోర్ట్ దొరుకుతూనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది అంటుంటారు లక్ష రూపాయలు దిగువకు వస్తుందని చెప్తున్నారు. కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నా మటుకి నా పర్సనల్గా నా ఒపీనియన్ అంటే ఇమ్మీడియట్గా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ నెల 2 నెలలు అనుకున్న వాళ్ళు 1,50,000 దరిదాపుల్లో కొనుక్కోవడం బెటర్ అండి. సో బాగా తగ్గుద్ది అనుకోవడానికి అవకాశాలు తక్కువ అనిపిస్తుంది నాకు. ఇంక ఏదైనా రీజన్తో 1,50,000 కూడా దిగితే 1,20,000 దరిదాపు 1,26,000 25 1 lakh ఆ లెవెల్లో ప్రాబబ్లీ బెస్ట్ బై ఫర్ గోల్డ్. ఎందుకంటే డాలర్ ఇప్పట్లో బాగుపడేది లేదు, అమెరికా బాగుపడేది లేదు. ఎంతకాలం అయితే డాలర్ వీక్ ఉంటుందో అంతకాలం బంగారం సపోర్ట్ దొరుకుతూనే ఉంటుంది. ఎంతకాలం ట్రంప్ రోజుకో న్యూస్, రోజుకొక అనౌన్స్మెంటు, రోజుకొక మొట్టికాయ వేస్తాడు ప్రపంచానికి. కాబట్టి అంతకాలము కూడా బంగారం వెండిలో పెట్టుబడులు అనేది కంటిన్యూ అవుతాయి. ఏదో ఒక ఫామ్, అది సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరన్నా కానివ్వండి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు కొంటున్నారు. గోల్డ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కమాడిటీ. ఎంత క్వాంటిటీ అంత క్వాంటిటీ దొరకదండి. కాబట్టి ప్రొడక్షన్ కూడా చేయలేరు. సో కాబట్టి ఎప్పుడైనా కొంచెము దాని మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా విపరీతంగా పెరగడం మనం చూస్తున్నాం. గతంలో చూసాం, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉందండి. అంటే లాంగ్ టర్మ్లో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఎస్ఐపి మోడ్లో కొనుక్కోవడం బెస్ట్ అండి. దానివల్ల ఏమవుతుందంటే యావరేజ్ అవుతుంది వాళ్ళకి. అండ్ అది కూడా బ్యూటిఫుల్ యావరేజ్ అవుతుంది. రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్స్ అంటాం కదా, అది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. కాబట్టి ఫిక్స్డ్గా ఎవ్రీ మంత్ 10,000 20,000 పడతా వాట్ ఎవర్, అది మీరు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి, డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. సో ఫిజికల్గా గోల్డ్ కావాలన్నప్పుడు ఆ రోజు మొత్తం అక్యుములేటెడ్ అమౌంట్ అంతా అమ్మేసుకొని ఫిజికల్ గోల్డ్ ఒకటేసారి కావాలంటే కొనుక్కోవచ్చు అండి. ఆ వే ఎస్ఐపి రూట్ అనేది ఆల్వేస్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఎస్ఐపి వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ 10 years or 20 years చేయగలిగితే బంగారంలో అది మీరు ఒక ఎక్స్పర్ట్ చేసిన దానికి నియర్ బై ఉంటుందని మన పాస్ట్ ట్రాక్ రికార్డ్ తెలుపుతున్నాయి. కాబట్టి పెద్ద ఆలోచన లేకుండా, ప్రైజెస్ గురించి ఆలోచించకుండా ఒక ఫిక్స్డ్ డేట్ ఇన్ ఏ మంత్, ఎవ్రీ మంత్ కనుక ఫిక్స్డ్ అమౌంట్ 20,000 25,000 వాట్ ఎవర్ సమ్ అమౌంట్ ఫిక్స్డ్ పెట్టుకున్నది మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అక్యుములేట్ చేయాలనుకున్నది అక్యుములేట్ చేయడం దట్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ అండి బంగారంలో. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఎన్నడూ లేని విధంగా భారీ హెచ్చు తగ్గులనైతే బంగారం వెండి ధరల్లో చూస్తున్నాము. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చెప్పలేమని కూడా మనకి ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పటిలాగా ప్రస్తుత పరిస్థితులు లేవు. అంతర్జాతీయంగా కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణాలే కావచ్చు, లేదంటే పరిణామాలే కావచ్చు, అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లే కావచ్చు, డాలర్ వీక్ అవడమే కావచ్చు, వీటన్నింటి ప్రభావం కూడా బంగారం వెండి ధరల మీద అయితే మనకి కనిపిస్తోంది. సో భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలే తప్ప బంగారం అయితే తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అయితే
1,20,000 30,000 వరకు వస్తే కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిది. అదేవిధంగా ఎస్ఐపి వంటి ఈ కొనుగోలు చేసుకోవడం మంచిది అని కూడా మనకి గోల్డ్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ప్రజెంట్ మార్కెట్లో బంగారంలో విపరీతమైనటువంటి హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.